మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసమని ఓజేసీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలని, గిరిజన ముంపు ప్రాంతాలని సీమాంధ్రలో కలిపిన బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నామరూపాలు లేకుండా చేయాలని కూడా ఈ జేఏసీ తీర్మానం చేసింది. అదేవిధంగా తెలంగాణ నాయకత్వాన్ని, ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కు ఓజేసీకి ఈ ఉప ఎన్నిక మరి ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్తో తాడోపేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటి నుంచో మమ్మల్ని, మా నాయకత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ యొక్క సత్తా ఏందో తెలంగాణ విద్యార్థి చేసి గతంలో 10 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ స్థానంలో గెలిపించిన జేసీ సత్తా ఏందో రేపు మెదక్ పార్లమెంటు తేలనున్నది. దమ్ముంటే రమ్మని పవన్ కళ్యాణ్కి కాసుకోమని మేము కూడా ఆయనకు సవాల్ ఇస్తున్నాం. మొగోడైతే చేతనైన వాడైతే రేపు మెదక్ పార్లమెంట్లో అభ్యర్థి కోసం ప్రచారం చేయాలని అప్పుడు మేమేందో చూపిస్తాను కూడా పవన్ కళ్యాణ్ సవాల్ ఇస్తున్నాం. నీ మాటలు కాదు చేతలు చూపించాలని మేము ఆయన సవాల్ చేస్తున్నాం. రాని పక్షంలో మరి గాజులు దొరికిస్తామని కూడా పవన్ కళ్యాణ్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మరొకసారి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నాయకత్వాన్ని మరొకసారి కించపరుస్తూ మాట్లాడదని నువ్వు ఓడిపోతావని ఖచ్చితంగా నిన్ను తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో నీ ముక్కుని నేలకు రాపిస్తామని కూడా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.